ఇదుకూరుపేట మండలం కుర్తెపాలెం గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుర్తెపాలెం గ్రామానికి డీబీటీ, నాన్ డీబీటీ కింద లబ్ధిదారులకు అందించిన సహాయం 26,87,00,000 రూపాయలు అందించారు. కోవూరు నియోజకవర్గంలో ప్రజాబలంకి ధనబలంకి మధ్య పోటీ జరుగుతుందన్నారు. ప్రజలంతా ఒకవైపు ఉన్నారు, ధనవంతులంతా ఒకవైపు ఉన్నారని తెలిపారు. పేద ప్రజలకు పథకాలిచ్చి సోమరిపోతులు చేస్తున్నాడు అని ప్రశాంతి రెడ్డి అనటం హాస్యాస్పదమన్నారు. పేదరికానికి ధనవంతులకి పోటీ జరగబోతా ఉంది. పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు, ధనవంతులు కోటీశ్వర్లు చంద్రబాబు వైపు ఉన్నారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, వర్గాలు చూడకుండా, రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చాం పేద ప్రజలందరికీ కూడా. దాదాపు 2,75,000 కోట్లు ఈ 5 సంవత్సరాలలో విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం లబ్ధిదారులందరికీ కూడా అకౌంట్లో పడిన విషయం మీ అందరికీ తెలుసు. మన కుర్తిపాలెం గ్రామానికి సంబంధించి ప్రత్యక్ష నగదు బదిలీ 17,92,00,000 జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. నాన్ డీబీటీ అంటే పెన్షన్స్ కానివ్వండి, ఇతరత్ర పథకాలు కానివ్వండి 26,87,00,000 ఇచ్చాము ఈ 5 సంవత్సరాలలో. నుంచి సీసీ రోడ్స్, సైడ్ డ్రైన్స్ చేశాం. జలజీవన్ మిషన్ కింద పైప్ లైన్లు, కుళాయిలు 16,55,00,000 ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్ఈజీఎస్ కింద సీసీ రోడ్స్ ఇచ్చాం, ఎంపీ ల్యాడ్స్ కింద సీసీ రోడ్స్ ఇచ్చాం. నాడు నేడు కింద మన స్కూల్కి 18 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తుఫానులు వచ్చి అన్ని గ్రామాలు కూడా ఇబ్బంది పడ్డ విషయం మీ అందరికీ తెలుసు. ఫ్లడ్ బ్యాంక్స్ కూడా పల్లిపాడు నుంచి కుర్తిపాలెం వరకు కూడా మనం చేయించిన విషయం మీ అందరికీ తెలుసు. అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, మత్స్యకార భరోసా, పెన్షన్స్, చేయూత, ఆసరా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపు 33 పథకాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలందరినీ ఆదుకున్న విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా చిన్న చిన్న తూములన్నీ కూడా పెద్దవి కూడా కట్టించాం. దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టాం. మన నియోజకవర్గంలో ప్రజాబలంకి ధనబలంకి మధ్య పోటీ జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ఇక్కడ పోటీ చేసే కోటీశ్వరాలు పెద్ద కోటీశ్వరాలు, ధనవంతులంతా ఆమె వైపు ఉన్నారు. 6 సార్లు పోటీ చేశాం. నేను 6 సార్లు గెలిచాను. మా తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 3 సార్లు గెలిచారు. ఎప్పుడు కూడా మీ మధ్య ఉన్నాం, మీ కష్ట సుఖాల్లో భాగస్వాములు అయినాం. దాదాపు 1,12,00,000 ఇళ్లకి నేను వచ్చి మీకు కనబడ్డాను. కోవూరు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాలు వచ్చాయా లేదా అని తెలుసుకున్నాను. భారతదేశ చరిత్రలో ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు రావడం అనేది చేయించిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఎవరు కూడా ఎమ్మెల్యేలు ఇళ్లకు వచ్చి కనబడరు. ఎక్కడో ఒక సెంటర్లో షామేనా వేసి అర్జీలు ఇప్పించేసి 2 మాటలు చెప్పించేసి పంపించేస్తారు. ఒక్కసారి మీ మనస్సాక్షిగా మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు. ప్రతి కుటుంబం లబ్ధి పొందారు. అన్ని పార్టీల వాళ్ళు కూడా లబ్ధి పొందారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ జగన్మోహన్ రెడ్డి గారు
పేదలందరినీ సోమరపోతుల్ని చేసేశారు, సోంబేర్లను చేసేశాడు, ఈ పథకాలు ఇచ్చాయని మాట్లాడింది. ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం ఇంకొకటి ఉంది అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరూ అడక్కపోయినా దాదాపు 2,75,000 కోట్లు డైరెక్ట్గా మీ అకౌంట్స్లో వేసి పేదరికం అనేది ఉండకూడదు, మీరు ఆర్థికంగా బలపడాలి, పేదరికం నుంచి బయటకు రావాలి, ప్రతి మహిళ బయటకు రావాలని చెప్పేసి మీ పేరు మీద లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు ఇస్తే ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఎన్నికల ప్రచారంలో మిమ్మల్ని సోంబేలని మాట్లాడింది. అవి కూడా సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవుతా ఉంది. ఒక్కటే మనవి చేస్తా ఉన్నా, నేను మీ మధ్య ఉన్నాను, మీలో ఒకటిగా ఉన్నాను. ఏ రోజు కూడా నేను ఎమ్మెల్యే అని పొగరుతో గర్వంతో ఎప్పుడు కూడా నేను అలా ఉండలేదు. దాదాపు 8 సార్లు పోటీ చేస్తే 6 సార్లు నన్ను ఈ నియోజకవర్గంలో అహంకారం ఎంత గర్వమో చూడండి. ఈరోజు రెడ్డిపాళెంలో ఆ భాష మాట్లాడుతుందా? సోంబేర్లను చేసేసాడంట పేదలందరినీ. అంటే ఈ ఇంట్లో వచ్చి పనిచేయాలేమో పేదలందరూ, పేదలు బాగుపడకూడదేమో, పైకి రాకూడదేమో, ఆర్థికంగా బలపడకూడదేమో. ఏం మాటలు అవి? సోంబేర్లను చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? పేదలకు అండగా ఉన్నాడు, పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పథకాలు పెట్టాడు. ఈరోజు ప్రతి పేద కుటుంబం తల ఎత్తుకొని ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు. ఆ విధంగా పేదరిక నిర్మూలన చేసి పేదలను బాగు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తపన పడతా ఉంటే ఎందుకంత పొగరు? నీ చరిత్ర ఏంది? నువ్వు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకున్న తర్వాతనే కదా నువ్వు కోటేశ్వరాలైనావు. నువ్వు మాట్లాడొచ్చా అమ్మా తల్లి ప్రశాంతమ్మ? సోంబేర్ల ప్రజలు సోంబేర్లను చేశాడా జగన్మోహన్ రెడ్డి? మాట్లాడబాక, భాష మాట్లాడడం మంచిది కాదు. ఇంకా ఏం మాట్లాడుతుంది? గ్రామాలన్నీ పట్టణాలుగా మార్చేస్తుందంట. ఇది ఎట్ట వీలవుద్దా? గ్రామాలన్నీ పట్టణాలుగా మార్చేది ఏంది? ప్రతి ఊర్లో మైక్ పట్టుకొని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంది, ఏందేందో మాట్లాడేస్తూ ఉంది. నేనైతే మీ విజ్ఞతకి మీ నిజాయితీకి వదిలేస్తున్నా. మిమ్మల్నే నమ్ముకున్నాం. నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ మీ ఆశీర్వాదం మాకు ఉండాలి. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యాలి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు ఒకటైనారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, సింహం సింగల్గానే వస్తుంది, పులివెందల సింహం. ఎవ్వరూ అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. పేద ప్రజలను నమ్ముకున్నాడు, పార్టీ నాయకులను నమ్ముకున్నాడు, కార్యకర్తలను నమ్ముకున్నాడు. వాళ్ళ ఆశీర్వాదమే జగన్మోహన్ రెడ్డి గారికి కొండంత బలం. ఎవరు కూడా ఏమీ చేయలేరు. నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి చైర్మన్ వేశాడు ఢిల్లీలో. ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు? బాగా ఉపయోగించుకున్నారు, అన్నీ చేయించుకున్నారు. ఎందుకు వెళ్ళిపోయినాడు తెలుగుదేశం పార్టీలోకి? ఒక్కసారి ఆలోచించండి. నెల్లూరు టౌన్లో ఒక పేద కుటుంబానికి సంబంధించిన ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయినాడు. ఏమి ఎంతసేపు ఈ రెడ్లు, కమ్మలు, పెద్ద పెద్ద క్యాస్ట్లు వాళ్లే పోటీ చేయాలన్నా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అన్నిటికీ? పేదవాళ్ళు చేయకూడదా? ఒక్క పేద కుటుంబం 50-60 ఏళ్ల చరిత్రలో నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అలిగి వెళ్ళిపోయినాడు బయటికి. ఎంత బాధ వేస్తుందంటే ఎవరు ఇవ్వలేదు, ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. మొదట నెల్లూరు మేయర్గా ఇచ్చింది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారే. తర్వాత ఇప్పుడు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాడు. ఆ సాకు పెట్టి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఒక్కటే మనవి చేస్తా ఉన్నా, నేను మీ వాడిని. ఏ రోజైనా మీకోసం మన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. మీరు నా దగ్గర కూర్చొని మాట్లాడవచ్చు. నేనేదో ఎమ్మెల్యేనో పెద్ద కుటుంబమనో ఆ పొగురు మాకు లేదు. మా తండ్రి శ్రీనివాసరెడ్డి గారు మమ్మల్ని ఆ విధంగా పెంచలేదు. నాకు తెలిసి ఎస్సీస్ వచ్చినా జరగరాని పొరపాటుగా జరిగిందంటే 4 గేట్లు దాటాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో మీరు పోవాలంటే. కుక్కలు ఉంటాయి, సెక్యూరిటీని దాటుకొని పోవాలి. 11కి కానీ 12కి కానీ మేకప్లు వేసుకొని మిద్ది మీద నుంచి దిగరిద్దరు, భార్యాభర్తలు ఇద్దరు. పేదవాళ్ళకి ఆ ఇంట్లో స్థానం లేదు.
నేను చెప్పేది ఏదో ఎలక్షన్స్ కోసం వచ్చాడాయన, ఏదో ప్రచారంలో ఏదో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అని మీరు అనుకోవద్దు. మీరే విచారించుకోండి. నెల్లూరులో ఎవరిని అడిగినా కూడా, నెల్లూరు జిల్లాలో ఎవరిని అడిగినా కూడా వాళ్ళ క్యారెక్టర్ ఏందో, వాళ్ళ చరిత్ర ఏందో, ఏ విధంగా పేదలతో మెలగతారో మీరే తెలుసుకోండి. మీరే న్యాయ నిర్ణేతలు. మీరే రేపు గెలిపించబోయేది కూడా మీ చేతుల్లోనే ఉంది. ఓటు అనే ఆయుధం. వాళ్ళ చరిత్ర తెలుసుకోండి. పేదలంటే ఇష్టం లేదు, దగ్గరకు రానివ్వరు. మీరు ఆ గడప తొక్కాలంటే చాలా కష్టం అమ్మా. చాలా డబ్బు ఎత్తుకొని వస్తున్నారు, నాయకుల్ని కొనేస్తున్నారు. 50 లక్షల నుంచి 3 కోట్ల దాకా బలగతా ఉంది. కానీ అసలైన నా కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఎవరూ అమ్ముడు పోవడం లేదు. నేను కూడా నా తప్పు తెలుసుకున్నాను. మధ్యలో అనవసరంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమందిని పార్టీలోకి చేర్చుకొని వాళ్ళకి పెద్దపీట వేసి వాళ్ళే వెళ్ళిపోయారు. ఈరోజు నా తప్పు నేను తెలుసుకున్నాను, నా పొరపాటు నేను చేశాను, మీ ముందు ఒప్పుకుంటున్నాను. ఈరోజు సూట్ కేసులు ఎత్తుకొని వచ్చి కోవూరు నియోజకవర్గంలో డబ్బులంతా పరిచేసి ఏదో చెయ్యాలంట. నేనైతే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఓటుకే 5,000 ఇస్తారంట. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. ఎందుకంటే అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే. కోట్లు ఉన్నాయి, ఎందుకు పోవాలి? తీసుకోండి, బంగారంగా తీసుకోండి. పోలింగ్ బూత్లోకి పోయినాక ఆ 2 ఓట్లు ఫ్యాన్ మీద గుద్దండి. డబ్బులు తీసుకోండి. వస్తున్నారు, బాగా దండిగా ఇస్తారంట. ఎంత ఇస్తే అంత తీసుకోండి, వద్దని బాకండి. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా చెప్తున్నా, తీసుకోవద్దు అని చెప్పొద్దు ప్రజల్ని. బంగారంగా తీసుకొనివ్వండి. ఓటు మాత్రం మనకే వేస్తారు. వాళ్ళ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకునేందుకు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.